హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. కల్కి 2898 సూపర్ మూవీ. సో ఈరోజు చేసిన ఎలా ఉందో ఇప్పుడు చెప్పబోతున్నా. నిజంగా అబ్బా, ఫస్ట్ ప్రభాస్, దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకెవరా, శోభన. సో మెయిన్లీ ఇంకా క్యామియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి క్యామియోస్. ఓవరాల్ మూవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి వస్తే, నాగా అశ్విన్ డైరెక్షన్ పరంగా సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఓకేనా, చాలా మంచిగా హ్యాండిల్ చేసిండు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో ఫుల్ యాక్షన్ ఉంటుంది. అసలు ఏం ఉంది అనేది నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ పోయి ఫీల్ కావాలి, అది అప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ పాజిటివ్సే చెప్దామని. ఫస్ట్ పాజిటివ్స్ అంటే స్టోరీ సూపర్ ఉంది, నాగార్జున డైరెక్షన్ బాగుంది, క్యామియోస్ బాగున్నాయి, అందరు క్యారెక్టర్లో అందరు చాలా బాగా సెట్ అయ్యారు. ఎస్పెషల్లీ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఇద్దరు సూపర్గా సెట్ అయ్యారు. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ. అవును, విజువల్స్ చెప్పాలి, విజువల్ కూడా చాలా ప్లస్ అయింది. స్టోరీ కూడా చాలా మంచిగా సెట్ చేసి నాగార్జున, ఇది ఒకటి మంచి ప్లస్ పాయింట్. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక మహాభారతం రిఫరెన్స్ ఉంది, మహాభారతమే ఉంది, కానీ విజువల్స్ ఏదైతే అతను మైండ్లో అనుకున్నాడో నాగార్జున, అదే అవుట్పుట్ రావడం రియల్లీ సూపర్. చాలా వరకు 100%లో ఒక 85% సక్సెస్ అయ్యాడు మోస్ట్లీ. సో ఆల్మోస్ట్ మంచి సక్సెస్ అనుకోవచ్చు. ఏదైతే అతను అనుకున్నాడో అవుట్పుట్ రావడానికి, ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో, ఏదైతే థింక్ చేసుకున్నాడో, అది వరకు చాలా వరకు 80% వరకు సక్సెస్ అయ్యాడు అనుకోవాలి. ఓకే, ఇంకా పర్ఫార్మెన్స్ అందరిది చాలా బాగుంది, అందరూ చాలా బాగున్నాయి. మనం అనుకుంటాం స్టోరీ దానికంటే మనం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏమేమో అనుకున్నాం, కానీ అక్కడ డిఫరెంట్ ఉంది, మొత్తం డిఫరెంట్ ఉంది. ఏదైతే ఉందో మొత్తం ఏదైతే అనుకున్నారో అవన్నీ నిజం కాదు, అవన్నీ అది అక్కడ వేరేనే ఉంది, ఒక లోకం వేరే, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సృష్టించిన కాశీ కానీ, కాంప్లెక్స్ కానీ, శబల అవన్నీ కానీ ఏమైనా సృష్టించిన అది చాలా బాగుంది. కానీ మనం ఏదైతే ఊహించినామో అక్కడ లేదు, అది డిఫరెంట్ స్టోరీ ఉంది. విజువల్స్ గురించి చెప్పుకోవాలి. విజువల్స్ ఎందుకంటే ఎలా నాగార్జున ఊహించుకున్నాడు అక్కడ, విజువల్స్ చూసుకున్నాడు, అది వాళ్ళని ఎలా విజువల్స్ని, విజువల్స్ని ఏదైతే ఉందో వాళ్ళని ఎలా చెప్పించి చేశాడనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏదైతే మనం అనుకున్నామో అది కూడా ఎగ్జాక్ట్లీ మనం చెప్పాలి, అక్కడ కూడా ఆ టీం కూడా ఎగ్జాక్ట్లీ అదే రావాలి కదా, అది వెరీ ఇంపార్టెంట్, అదే అవుట్పుట్ రావాలి. సో అక్కడ నిజంగా అశ్విన్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ క్యామియోస్ ఉన్నాయి, మొత్తం చాలా మంది క్యామియోస్ ఉన్నాయి, అందరూ ఇంట్రొడ్యూస్ అవుతుంటారు. మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ క్యామియోస్ ఉన్నాయి, ఊహించిన దానికంటే ఎక్కువ కూడా వస్తారు, తక్కువ ఎవరు రారు. ఏదైతే ట్రైలర్ చూసినా అన్ని క్యామియోస్ ఉన్నాయి. ప్లస్ నాని గారు ఉన్నారని చెప్పిగా, అది నాని లేడు దాంట్లో. ఓకేనా, నాని అయితే దాంట్లో అసలు లేడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎట్లా ఉంటుంది అంటే, ఆ ఇంట్రడక్షన్ చేసుకుంటా క్యామియోస్ని, ప్లస్ ఒక ఫన్ క్రియేట్ చేయడంలో, ఒక కామెడీగా జ్యువెల్గా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరేజ్ వరకు సెకండ్ హాఫ్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఏమవుతుంది అంటే, ఈ క్యామియో ఇంట్రడక్షన్ చేసే మూమెంట్లో ఇంకోటి ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీ చెప్పేయడంలో, స్టోరీ టెల్లింగ్లో ఇక్కడ కొంచెం మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కానీ అంత బోరింగ్ ఏం లేదనిపిస్తుంది. నాకు కూడా కొంచెం అక్కడక్కడ నేను ఫీల్ అయ్యాను, అరే కొంచెం బోర్ ఉంది అన్నట్టు నేను ఫీల్ అయినా. ఎక్కువ ఏం లేదు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ చూస్తే ఒక 15-20 మినిట్స్ అక్కడక్కడ ఒక క్యామియోని ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళు వేరే స్టోరీలోకి వెళ్ళిపోతాడు. ఆ స్టోరీలో ఎట్లా ఉందంటే సడన్గా వెళ్ళిపోతాడు. అక్కడ మనకి ఒకటి తెలియదు, అరే ఏం జరుగుతుంది అనే లోపే మనకు అర్థమయ్యేటప్పుడు అక్కడ ఇంకో సీన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది కూడా. సో అలా కొన్ని ఉన్నాయి, అవి కొంచెం నాకు డిస్టర్బ్ చేసినాయి, అంతే, ఏం లేదు. మిగతా ఇంకోటి ఏముందంటే, ఇంకా మ్యూజిక్ మంచిగా ఉంది. ఓకే, 70% బాగుంది. కానీ నేనేమనుకున్నా అంటే, ఇంకా ఎక్కడెక్కడ అదే ఈ సీన్ కాడ ఈ మ్యూజిక్ ఉండాలి, ఇక్కడ బీజిఎం ఉండాలి, అక్కడ లేదు. ఎక్కడ అవసరం లేదో, ఎక్కడ కొంచెం తక్కువ ఉందో అక్కడ ఎక్కువ బీజిఎం నాకు అనిపించింది ఓవరాల్గా, అంతే, ఏం లేదు. కానీ ఓవరాల్గా మ్యూజిక్ కూడా బాగుంది. కానీ ఉన్నది అంటే 100% సక్సెస్ కాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే
ఇంకా కొంచెం మ్యూజిక్ ఇంకా ఇంకా ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది. ఓవరాల్ ఓకే. ఇంకా ఏమున్నాయి, ఇంకోటి ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ప్రభాస్ క్యారెక్టర్ తక్కువైంది అని అందరూ అనుకుంటున్నారు, కానీ అంత తక్కువ ఏం చేయలేదు. అది స్టోరీ పరంగానే ఉంది, స్టోరీ పరంగానే ఇన్వాల్వ్ అయ్యి అట్లా సెట్ చేసాడు డైరెక్టర్. ప్రభాస్ ఫ్యాన్స్కి చెప్తున్నా, మీరేం ఫీల్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఓన్లీ డిపెండెంట్ ప్రభాస్ మీద చేయించి కథ మొత్తం పోతుండే, ఆ స్టోరీ అసలు ఆ డిజైన్ ఇట్లా రాకుండే, మూవీ అవుట్పుట్ మళ్ళీ వేరే విధంగా వస్తుండే, ఫ్లాప్ అవుతుండే. అక్కడ బోర్ కొడుతుంది, ఇక్కడ మొత్తం అదే స్టోరీ అని అనుకుంటారు మళ్ళీ. సో అందుకు కాకుండా ఏదైతే సెట్ చేసిందో కొంచెం తక్కువ ఉంది ప్రభాస్ది డ్యూరేషన్, కానీ చాలా బాగా సెట్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చాక విజువల్స్ కంప్లీట్ స్టోరీ డిఫరెంట్ అయిపోతుంది, అది చాలా బాగుంది. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ విజువల్గా అమితాబ్ బచ్చన్ చాలా బాగా సెట్ అయ్యారు. చాలా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ సూపర్ ఉంది, చూపించే విధానం కూడా ఇంకా బాగుంది. దీపికా పడుకోన్ తన క్యారెక్టర్ ఎంత ఉందో అంత చాలా సెట్ అయిపోయింది. ఇంకా కమల్ హాసన్ గురించి చెప్పాలంటే కమల్ హాసన్ నిజంగా చెప్పాలంటే దీంట్లో ఎక్కువ ఏం లేదు. మేబీ సెకండ్ పార్ట్లో మెయిన్ నెంబర్ 1 విలన్ కావచ్చు. సో అందుకే దీంట్లో ఏం ఎక్కువ లేదు కమల్ హాసన్ది. ఓకే ఉంది, ఎంత కాడికి ఉందో అంతే ఉంది, కానీ సెకండ్ పార్ట్లో ఇంకా మెయిన్ విలన్ అయితే కమల్ హాసనే అనిపిస్తుంది. ఇంకా ఎట్లా ఉందంటే క్లైమాక్స్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది, ఇంకా సెకండ్ పార్ట్ ఇప్పుడే చూస్తుంటే బాగుండే అని ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఓవరాల్ మూవీ ఇవి. ఇంకా మైనస్ పాయింట్లలో చెప్పినా కదా, అక్కడక్కడ కొంచెం మ్యూజిక్, ఈ స్టోరీ టెల్లింగ్లో ఈ నుంచి అక్కడికి వెళ్ళడంలో కొంచెం బోర్ కొడుతుంది అంతే. తర్వాత మ్యూజిక్, ఈ రెండు కొంచెం నాకు ఇంకా కొంచెం బాగుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే అని నా ఒపీనియన్. ఎనీవే మొత్తం ఓవరాల్ ఫిలిం అయితే రియల్గా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఒక తెలుగు డైరెక్టర్ ఇలాంటి విజువల్స్ చూపించడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నాగశ్వన్కి, నిజంగా చెప్పాలి. ఓవరాల్గా సో 1000 కోట్లు దాటొచ్చు అబ్బా, ఈజీగా దాటిపోతుంది. ఇంకా హిందీ వాళ్ళకైతే ఇంకా ఇంకా నేను తెలుగు నుంచి హిందీ నుంచి కూడా రివ్యూస్ చాలా విన్నా, హిందీ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, పాజిటివ్ టాకే వస్తుంది, మంచి టాక్ వస్తుంది. తెలుగు ఆర్ తమిళ్ నుంచి కూడా మంచి వస్తుంది, ఆర్ మలయాళం నుంచి కూడా మంచి, అన్ని ఓవరాల్గా ఇండియా నుంచి మంచి, ఓవరాల్ వరల్డ్ నుంచి కూడా పాజిటివ్ టాకే వస్తుంది. ఓకేనా? సో ఓవరాల్ నా నుంచి చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.